ఎవరైతేను కొత్త డ్రైవరు. ఓ నువ్వేనా మా అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది? అస్సలు డ్రైవర్లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడావిడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదా లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పన్నం, పువ్వులు, కడుతున్నాం. కర్పూరం, కేజీ ఉంది. తమలపాకులు, కట్టలు రెడీ. మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సార్ అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్టరా. ఏంటి పిచ్చి చూపులు చూస్తావంటే అర్థం కాలేదా? నుంచుంటావా? వెళ్ళు. నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదండలు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నిన్నెవడయా ఆ పిల్ల రూమ్ లో కలమని చెప్పింది? మీరే కదా సార్ చెప్పింది కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటయ్యా పైకి చూపించేది? అంటే ఏ లెట్ చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకెటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు? సిగ్గు లేకుండా. తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఇలా అమ్మాయి గారి గౌన్ చెప్పు కిందకి పైకి లాగుతూ ఉంటాయి. నువ్వు తన షాప్ లో బొమ్మలు ఏమైంది? ఏం చెప్పాను సార్? మీ రెండో అమ్మాయి శశి గౌను జిప్పు చిచ్చి నా నోటితో నేను చెప్పలేదు సార్. కొబ్బరికాయలు ఎక్కడ ఉంది తెలియదు సార్ ఇడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు అది సార్. సార్ మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికేడు కరెక్ట్ కాదు. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ, మా ఆవిడ. ఫుల్ ట్యాంక్ చేయించు. టోటల్ గా పావుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తాం? హలో మేడం, మీరు నర్స్? నర్సా? ఎస్. నర్స్ అంటే ఎవరు లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బాబే అదేం లేదు. ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది. ఆలివ్ ఆయిల్ వాడండి. అట్లాగే మధ్యాహ్నం లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు, పేషెంట్కి ఏం కావాలో నాకేం తెలుస్తుంది? ఆయన అడిగాను ప్లీజ్. పెదరాయిలాగా పోజేంటయ్యా? నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే డ్రైవర్ కు ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు? నీ దగ్గర ఐడియాలు ఉన్నాయంట్రా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రాయ్, కాలిపోద్ది. అరే సీన్గా మా మావికి హెల్త్ బాగాలేదురా. ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నేడు. తన్ని తీరతాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు. ఖచ్చితంగా గంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్ గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఎంతకంటే ఎవరు ఏం చేయలేరు డ్రైవర్ గానే.